హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటనంటే కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి శుభవార్త అనేది చెప్పడం జరిగింది. మరి అది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అది ఉద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు. వేతన పరిమితి భారీగా పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా ఉద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఇక కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిమితి 15,000 రూపాయలుగా ఉంది. దానిని ఇప్పుడు ఏకంగా 40% అంటే ఏకంగా 21 రూపాయల వరకు పెంచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితి పెంపును దృష్టి సారించిందని ఇంగ్లీష్ మీడియా కథనాలు కూడా కొన్ని వెల్లడించడం జరిగింది. ఇదే జరిగితే ఉద్యోగులకు పండగే అని కూడా చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. మరి దాంతో వేతన పరిమితి పెంపు నిర్ణయం కొత్త ప్రభుత్వ హయాంలోనే ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఒక సీనియర్ అధికారి చెప్పుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక వేతన పరిమితి పెంచడం కారణంగా ప్రభుత్వం సహా ప్రైవేటు రంగం పైన అదనపు భారం అనేది పడుతుంది. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు మాత్రం చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పవచ్చు. చివరిసారి 2014లో ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితిని సవరించడం జరిగింది. అప్పుడు 6,500గా ఉన్నటువంటి లిమిట్ను డైరెక్ట్ ఏకంగా 15,000 వరకు పెంచారు. ఆ తర్వాత గత 10 ఏళ్లుగా ఇదే వేతన పరిమితి అమల్లో ఉంటుంది. మరి త్వరలో దీన్ని పెంచితే అప్పుడు గరిష్ట పరిమితి 21,000 వరకు కానుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్సిఐసి వేతన పరిమితిని కూడా 21,000కు పెంచింది. దీంతో ఈపీఎఫ్ కూడా మొత్తానికే చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇక్కడ ఉద్యోగులకు కలిగే లాభం ఏంటి? పీఎఫ్ వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా అదే స్థాయిలో పెరగనుంది. ప్రస్తుతానికి ఉద్యోగి యొక్క పీఎఫ్ కటింగ్లో భాగంగా ఉద్యోగి వాటాగా జీతంపై 12%, యజమాని వాటాగా 12% చెల్లిస్తున్న సంగతి తెలిసింది. మరి ఉద్యోగి వాటా 12% మొత్తం పీఎఫ్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఈ మొత్తంపై ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం మీద వడ్డీని కూడా జమ చేస్తుంది. ఇక యజమాని చెల్లించే 12% వడ్డీ నుంచి 8.33% పెన్షన్ స్కీమ్లో, మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో చేరుతుంది. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన పీఎఫ్ వాటా మొత్తం పెరుగుతుంది. ఫలితంగా ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎఫ్ అకౌంట్లలో సేవ్ అయ్యేటువంటి మొత్తం కూడా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన ఈ పీఎఫ్ అకౌంట్లో భారీ మొత్తం ఉండే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విధంగా ఉద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక అంతేకాదు మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.